పేరు? జానకి మేడం. జానకి గారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను బాబు ఉంటాను. బాబు వాళ్ళ నాన్న ఆటో వేస్తాను. ఆటో వేస్తున్నారు. మీ ఇంట్లోనే ఉంటారా? వాళ్ళు విజయనగరంలో ఉంటున్నారు. నాతో ఇంకిద్దరు పిల్లలు మేడం. వీడికన్నా ఇద్దరు పాపలు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? విజయనగరం మేడం, చదువుతున్నారు అక్కడ. చదువుతున్నారా? మా అత్తయ్య మా ఆయన పిల్లలు ఉంటున్నారు మేడం అక్కడ. నేను బాబు ట్రీట్మెంట్ కోసం ఇక్కడ ఉన్నాం. మీ ఆయన వదిలేశారు ఏదో చెప్పారు. ఫస్ట్ నుంచి కూడా మాకు ఆయన వేరే పెళ్లి చేసుకొని మమ్మల్ని చూడడం అంటే వస్తున్నారు అంతే. ఎక్కడికి వస్తారు? మా దగ్గర ఉండేవారు. ఉంటారు కానీ ఉదయం అంతా మా దగ్గర ఉంటారు, కానీ అటు వెళ్ళి ఇటు వెళ్ళి వస్తుంటారు అనమాట. మా దగ్గర పర్ఫెక్ట్ గా మాకు అన్ని చూసుకోరు. తినడానికి అది అలాగే మరి అలాగా వస్తే ఇస్తూ వారానికి 10 రోజులకి ఎవరు తెస్తుంటారు, తింటుంటారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు. బాబుకి ఏమైంది? బ్లడ్ క్యాన్సర్. ఎన్నాళ్ళ క్రితం బ్లడ్ క్యాన్సర్ అని తెలిసి? నెక్స్ట్ మంత్ వస్తే 1 year మేడం. 1 year. ఎలా తెలుసుకున్నారమ్మా? తనకి ఫీవర్ వచ్చేసి ఎక్కువ ప్లేట్లెట్స్ పడిపోయి ఒమేగా తీసుకెళ్ళాం. ఫస్ట్ రిపోర్ట్స్లో బాబుకి ఇలా అని చెప్పాను. బాలు, ఏమైంది నాన్న? నీకు జ్వరం వచ్చిందా? ఏమైంది మరి? ఎందుకు ఇక్కడ ఉన్నారు? అమ్మందని ఉన్నావా? బ్లడ్లో ఇన్ఫెక్షన్ కదమ్మా, ఫీవర్ తగ్గిపోతే వెళ్ళిపోతాం. అవునా? ఫీవర్ తగ్గిందా నీకు? ఇంగ్లాండ్ మెడికల్ మిషన్ కూడా ఉంటుంది. మిషనా? ఫస్ట్ ఇక్కడ ఆపరేషన్ చేసి 3 పైపులు పెట్టారు, ఒక 1 month ఉంచారు. ఇప్పుడునేమో కట్ చేసి ఇంత మిషన్ పెట్టేసి కిమోలేని ఏమైనా అలాగే ఎక్కిస్తారు. ఐవి క్యాన్లు మనకెళ్ళగా ఇక్కడ వీలుకలుగా. 3 పిల్లలు ఉన్న తర్వాత మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారా? లేకపోతే నార్మల్ పెళ్లి చేసుకోకుండా నార్మల్గా అలా ఉన్నారా? పెళ్ళి అయిపోయింది. వాళ్ళకి ఒక పాప కూడా మేడం మొన్న రీసెంట్గా వీడి బాగున్న తర్వాత పుట్టింది. మరి మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? నాకు తెలియదు మేడం. తర్వాత అంతా మీరు కేసు పెట్టలేదా? ఇంక వీడితో పడుతుందని కేసు పెట్టిన ఆయన దగ్గర ఏం లేదు మేడం. నేను ఇంక స్టేషన్కి అటు ఇటు తిరిగి ఇది అవ్వడం తప్పించి ఇంకేం లేదు. అందుకే పిల్లడు కూడా బాగాలేదు. 2 ఆడపిల్లల వయసులో అయిపోయారు. స్టేషన్లు కోర్టులు తిరిగి ఓపిక కొన్నకు లేదు మేడం. మరి మెయింటెనెన్స్కి అయితే ఇక్కడికి వచ్చారు. తనని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎప్పుడైనా రావటం పోవటం ఏమైనా చేశాడు మీ ఆయన ఈ సంవత్సరంలో? వస్తారు హాస్పిటల్ కంటే మామూలుగా. ఇప్పుడు ఎవరైనా మన చుట్టాలు ఎవరైనా వస్తే అలాగే డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అలా అంతా బ్లడ్ ఎక్కినప్పుడు బాబు కదలకన్నా ఉంటున్నాడు. సెల్ చూసుకొని అలా ఉండిపోతుంది. ఓహో, సెల్లో పడిపోతున్నాడా? ఇప్పుడు ఏం తిన్నాడు బాబు? పండే తిన్నాడు, కొంచెం పాలు తాగాడు అంతే. వాడు ఫుడ్ కూడా తినలేడు మేడం. ఇక్కడ పైప్ వల్ల వామిటింగ్ వచ్చినట్టు అయిపోతుంది. రోజుకి ఎన్ని టాబ్లెట్లు వాడుతున్నారమ్మా తనకి? వాడతాను మేడం. ఉదయం ఒక 1/2 వేస్తే మళ్ళీ నైట్ ఫుల్ వేస్తాను. కడుపులో సిరప్, ఫుడ్ అరగపోతే చాలా ఉన్నాయి మేడం. ఆకలి వేసినందుకు ఒకటి, మళ్ళీ ఫుడ్ తిన్నాక అరగటానికి ఒకటి టాబ్లెట్లు. లేదంటే కడుపులో నొప్పి వచ్చేస్తుంది, ఎక్కువగా తినలేడు. మీకు కట్నం ఇచ్చే పెళ్లి చేశారా? లేదు మేడం, మా లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? ఏమైంది నాన్న ఇక్కడ నీకు? ఏమైందమ్మా? ఇక్కడ దెబ్బ తగిలిందబ్బా, గట్టిగా ఉంది స్కిన్ అంతా. ఏమైందమ్మా? ఇక్కడ నుంచి పైపు ఉంటుంది, ఒకసారి తిప్పినాను. ఇది ఇక్కడ నుంచి లోపల ఇన్సైడ్ నుంచి పైప్ పెట్టారు. లోపల నుంచి వెళ్తుందా ఫుడ్ అంతా? అంటే కిమోలు బ్లడ్ ఎక్కడి నుంచి? అన్న నొప్పి రావట్లేదు నీకు? తగ్గిపోయిందా? ఎప్పుడు తగ్గిపోయింది? రాత్రి తగ్గిపోయిందా? బటన్స్ పెట్టేసుకుంటున్నాడు మళ్ళీ. ఉంచి నాన్న, ఏం కాదు, ఉంచుకుంటా. సరేనమ్మా, నేను మీకు తినడానికి అయితే రేషన్ ఇస్తాను, తీసుకోండి. సరేనా? నాకు బిస్కెట్ నీదే తీసేసుకో, నీదే బిస్కెట్. సరేనా? అదేంటి చెప్పు అమ్మా. ఇవి నిత్యావసర సరుకులు. ఇదిగా గోధుమ నూకిది. ఓకే, పర్వాలేదే. ఉప్పు ఉప్పు కందిపప్పు. ఓకే,
ఏంటది పెట్టి మళ్ళీ ఎలా తీసుకోవాలో పెట్టి జాగ్రత్తగా. ఓకేనా? ఇగమ్మా బెడ్షీట్ నీకే. ఇగమ్మా 15,000 రూపాయలు. రే నాన్న బాలు 15,000 జాగ్రత్త. ఈ చెక్కు మళ్ళీ గీతలు లేకుండా చూసుకోండి. SBI అయితే వెంటనే వస్తాయి డబ్బులు. సరే వాడుకోండి. ఇంకా ఈ నెలలో వెళ్ళిపోతున్నారా? ట్రీట్మెంట్ అయిపోయినట్టేనా? టాబ్లెట్సే మేడం. టాబ్లెట్లే వాడుకోవాలి రెగ్యులర్గా. ఎన్ని రోజులు వాడాలి? 2 సంవత్సరాలు మేడం. 2 years వాడుకోవాలి. ఎంత అవుతుంది? అంటే ఫ్రీ ఇస్తున్నారా మెడిసిన్? ఇప్పుడు అంటే ఆరోగ్యశ్రీ అయిపోతుంది మేడం. అక్కడి నుంచి మన మెడిసిన్ కొనుక్కోవడమే. ఎంత అవుతుందమ్మా మెడిసిన్కి? 5,000 6,000 అవ్వచ్చు. అంటే ఇంత అని చెప్పలేనంట. బాబుకి ఇన్ఫెక్షన్ ఏం పెరగకపోతే 5-6 వేలతో అయిపోతుంది. ఇన్ఫెక్షన్ ఏదైతే ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుంది. సరే అయితే జాగ్రత్త అమ్మా. వెళ్ళొస్తాను బాలు. వెళ్ళనా? బాయ్ బాలు. నమస్తే నాన్న. తొందరగా ఆరోగ్యంగా తొందరగా కోలుకో. సరేనా? బాయ్. బాయ్.